స్తోత్రం కలుగుగాక. గనుక ఆయన మహిమా ప్రవేశము అనేది నేను ఊహిస్తాను ఎంతో ఘనంగా, ఎంతో వైభవంగా, ఇంకా ఆడంబరాలతో ఆయన మహిమ ప్రవేశం ఉంటుంది అని నేను తలస్తాను. ఈ లోకంలో ఆయన కన్ను మూయగానే దేవదూతలు వచ్చి బోరలు ఊదుతూ ప్రతిగానాలు చేస్తూ ఆడంబరాలతో ఆయనను పరలోకానికి తీసుకుని వెళ్ళుంటారు, విశ్రాంతిలోకి తీసుకుని వెళ్ళుంటారు. ఎందుకంటే ఈ లోకంలో జీవించిన దినములలో ఆయన ఎప్పుడు ఘనతలు కోరుకోలేదు. ఈ లోకంలో జీవించిన రోజుల్లో ఎప్పుడు ఆయన సన్మానాలు కోరుకోలేదు. నాకు తెలుసు, నేను ఆయనతో తిరిగినాను, ఆయన పాద పరిచర్య చేశాను. ఆయన నోట జాలువారి మాట కొరకు 1000 కళ్ళతో ఎదురు చూశాను.